వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ. ఏ వ్యక్తినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఇలాగే చేయాలి. నీ భార్యపై పంతాన్ని కాదు, ప్రేమని చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది. ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే వారిపై చూపించాల్సింది అధికారాన్నో గర్వాన్నో కాదు, ప్రేమని చూపించండి. ఇక ప్రేమ చెయ్యలేని పనంటూ ఏమీ ఉండదు. ఏ పనైనా సరే సరిగ్గా జరుగుతుంది, గుర్తుంచుకోండి. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో ఏం వద్దో, ఎప్పుడు ఏం కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు. దానికి వారు చెప్పే సమాధానం ఏమిటంటే, ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని. భార్యతో తప్పుగా మాట్లాడేవాడు, అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు. గుర్తుంచుకోండి. ఒక వివాహమైన స్త్రీని ఎవ్వరూ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మర్యాద, గౌరవం, ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా సరే తను తన బాధల్ని భరించేలా, అలాగే కన్నీళ్లను దిగమింగుకునేలా, అవమానాలను తట్టుకునేలా చెయ్యగలిగేవారు ఎవరు అంటే తన భర్త. తన భర్త మాత్రమే. అతని ప్రేమ ఉంటే చాలు. తను ఎన్ని అవమానాలనైనా సరే, ఎన్ని కష్టాలనైనా సరే, ఎంత బరువునైనా సరే మోయగలదు. తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావలసింది కేవలం తన భర్త యొక్క ప్రేమ మాత్రమే. గుర్తుంచుకోండి. ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏంటంటే అతని యొక్క సమయం, అలాగే అతని యొక్క ప్రేమ. ఇంతకు మించిన గొప్ప బహుమతి ఒక స్త్రీకి ఏదీ ఉండదు. గుర్తుంచుకోండి. ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడైతే వాళ్ళు గెలవవచ్చు, కానీ ఏదో ఒక రోజు వారు తప్పకుండా తగిన శిక్షను అనుభవిస్తారు. వారు ఆడవారైనా మగవారైనా సరే వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. చూస్తూ ఉండండి. వారి పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అన్నే ఉంటాయి. అంతకు మించి కూడా ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా కూడా. ఆలోచించండి. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితమంతా కూడా నిన్ను ప్రేమించేది నీ భార్య. అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకండి, కష్టం పెట్టకండి. అందరికీ నీ విలువ అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రమే నువ్వేంటో తెలిస్తే చాలు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే చాలు. ఆ ఆనందం ముందు స్వర్గం కూడా తక్కువే అవుతుంది. కాదంటారా? అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి, బాధను తీర్చి తను సంతోషిస్తూ ఉంటుంది. మీరు ఏం చెప్పకపోయినా సరే తను అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖమనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా సరే మీ తల్లి రుణాన్ని మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో
మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. అర్థమైందనుకుంటా. ఈ జీవితంలో ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరమవుతుంది. కానీ కేవలం ఆలోచన లేకపోతే కేవలం పని చేయటంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా? లేదు. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. పని చెయ్యలేరు. ఇక దానివల్ల వారు కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు. కొంతమంది ఏమీ ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటారు. ఇక వారు కూడా కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు. గుర్తుపెట్టుకోండి. ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని అనుకరిస్తేనే ఖచ్చితంగా మీరు కోరుకున్నట్లుగా దక్కుతుంది. ఏం చెయ్యాలి అనేది మనకు అర్థం కానప్పుడు మనం ఏం చెయ్యాల్సింది ఒక్కటే, కేవలం ఎదురు చూడటం మాత్రమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకి మన మార్గం కానీ, అలానే ఆలోచన కానీ రెండూ మనకు స్పష్టమవుతాయి. ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనీయదు. ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి, ఇక అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను అనేదే మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. పొగతో నిప్పు, దుమ్ముతో అద్దం, ఉల్బంతో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగానే జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది. అద్దం మురికి పడితే ఎలాగైతే తన ప్రకాశాన్ని కోల్పోతుందో, అదేవిధంగా మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయ పొరలు మనసుని కమ్మితే మన కర్తవ్యాన్ని విస్మరిస్తాం. ఏది మంచి, ఏది చెడు, అలాగే ఏది విచక్షణారహితంతో ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది. ఇక భవిష్యత్తు బాగుపడుతుంది. ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతూ ఉంటాయి. ఎవరైతే అలా నడుస్తూ ఉండరో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి. జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మను చేస్తూనే ఉండండి. ఘర్షణని చేస్తూనే ఉండండి. కష్టాన్ని మర్చిపోకండి. ఇక అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. జగద్గురు శ్రీకృష్ణ.